హాయ్ అండి, వెల్కమ్ టు సాస్ మేకర్స్ ఛానల్. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చూసారు కదా నా కొత్త హెయిర్ స్టైల్ గురించి. స్టైలా పాడా అండి, మారుతున్న కాలంలో వేగంగా ఊడుతున్న జుట్టు, ఇది నిజమే అంటారు కదా. మరి చాలా వేగంగా 6 మంత్స్లో చాలా వాల్యూమ్ ఉన్న నా జుట్టు హెయిర్ ఫాల్ అయిపోయి ఒక సన్న పిలకలాగా అయిపోయింది. చూసిన వాళ్ళంతా ఏంటా జబ్బు కోడిలాగా ఉన్నావు, జుట్టు ఏమైంది అని అడుగుతూ ఉన్నారు. మరి అది సరిగ్గా వేసుకోవడం కూడా జడకి రావట్లేదు. అందువల్ల చాలామంది ఇచ్చిన అడ్వైస్ కారణంతో ఒకసారి హెయిర్ అంతా ట్రిమ్ చేయించుకుందామని వెళ్ళానమాట. సో బాగా సెర్చ్ చేసి మా తమ్ముడు వైఫ్ అనూష నేను కలిసి ఒక బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళామండి. అది హనీఫ్స్ సెలూన్, నెల్లూరులో ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ చాలా బాగా నచ్చాయండి. చాలా బాగా చేశారు హెయిర్ స్టైలిస్ట్ ఉమెన్, చాలా బాగా చేశారు. సో ఆవిడ నేమ్ చెప్పచ్చో లేదో హైడ్ చేస్తున్నాను. సో నిజంగా ఎంత పేషెన్సీగా చేశారంటే అంత పేషెన్సీగా చేశారు. నా తర్వాత మా అనుష కూడా చేయించుకుంది. ఇక మా వదిన కూడా ఉన్నింది. మా వదిన చేయించాలనుకుంది కానీ టైం సరిపోలేదు మాకు. సో ఆవిడ చేసే సర్వీస్ చూసి ఇంకా నా కూతురు కానీ ఎవరైనా సరే చూస్తే ఖచ్చితంగా ఆవిడ దగ్గర సర్వీస్ తీసుకోవాలనుకుంటారనమాట. సో అంత థిన్గా ఉన్న నా జుట్టుని ఆవిడ మొత్తం నీట్గా కట్ చేసేసి మంచిగా దానికి డ్రైయర్ పెట్టి, అసలు కర్లీ హెయిర్ కదండి, దానివల్ల మరి జుట్టు అంతా చాలా ఇబ్బందిగా ఉన్నిందనమాట. సో ఆవిడ మాత్రము మంచిగా హెడ్ బాత్ చేయించి కటింగ్ చేసి తర్వాత డ్రైయర్ పెట్టి సాఫ్ట్గా సిల్కీ హెయిర్ లాగా చేశారనమాట. నిజంగా ఒక్కరోజు ఫీల్ అయితే చాలా బాగుండింది. ఇదైతే నేను స్టైల్ కోసం చేయించుకోలేదు కానీ అసలు చూడడానికి నా జుట్టు బాగోలేదు. చూసిన వాళ్ళంతా నాకు ఏదో అయ్యిందన్నట్టు చూస్తున్నారు కాబట్టి కొంచెం హెల్తీగానే ఉన్నాను అని, మరి మంచిగా ఉన్నానని నా హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నాను. స్టైల్కి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కర్లీ హెయిరే కాబట్టి ఎలా వేసుకున్నా ఎలా పెట్టుకున్నా అలాగే ఉంటుంది. ఇది కటింగ్ చేయించుకున్న తర్వాత ఏమైందంటే 1 or 2 days బాగా సాఫ్ట్గా సిల్కీగానే అనిపించింది నాకైతే. తర్వాత మళ్ళీ యథాప్రకారం కర్లీగా అయిపోయింది. ప్యూర్గా అంటే కంటిన్యూగా పర్మనెంట్గా స్ట్రైట్నింగ్ చేయించుకుంటే 8,000 అట్లా ప్యాకేజ్ ఉంది. కానీ నాకు అట్లా ఇష్టం లేదు. దేవుడు నాకు ఏది ఇస్తే అది ఉంచుకోవాలనేదే నా ఆశ. సో ఆ విధంగా నేను ఈ యొక్క హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను అన్నమాట.